కాలాన్ని అద్భుతమైన వీక్షణం చేస్తూ, బహుశా సారు పదాల బరువు తెలిసిన వ్యక్తిగా సారు గురించి ఏం మాట్లాడలేను. సారే ఈ కాలంలో ఈ పుస్తకం దాని నేపథ్యం గురించి ఏకే ప్రభాకర్ సార్ మాట్లాడతారు. బొగ్గురవ్వలు దాని ఇంగ్లీష్ అనువాదం పుస్తకం ఆవిష్కరణకు వచ్చినటువంటి మిత్రులారా, సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి విద్యావంతుల వేదిక నాగన్న గారు, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి పెద్దలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, సభలో ఉన్నటువంటి పెద్దలారా, ఇప్పుడు దాకా ఈ పుస్తకాన్ని పరిచయం చేసినటువంటి ఏబూషి చాలా విషయాలు చెప్పారు. సికాసా చేసినటువంటి గొప్ప పనులన్నీ చెప్పారు. ఒక గుర్తింపు పొందనటువంటి సంస్థగా, అజ్ఞాత సంస్థగా సికాసా కార్మిక ఉద్యమాన్ని ఎలా నిర్మించింది, కార్మికుల హక్కుల కోసం ఎలా పోరాడింది, హక్కుల్ని ఎలా సాధించింది, ఈ విషయాలన్నీ ప్రస్తావించారు ఆయన. అయితే ఈవేళ మనం ఎక్కడున్నాము, ఇది ప్రస్తుతంగా మన ముందున్నటువంటి చాలా పెద్ద సమస్య. సాధించుకున్నటువంటి హక్కులు ఏమయ్యాయి? మళ్ళీ సికాసా లాంటి కార్మిక ఉద్యమం ఎక్కడైనా నిర్మితం అవుతుందా? కాగలదా? కార్మిక సంఘాలు, గుర్తింపు పొందినటువంటి కార్మిక సంఘాలని ఆ రోజుల్లో సికాసా ఎలా తరిమి కొట్టింది? ఆ కార్మిక సంఘాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి? నాకు ఈ తెలుగు పుస్తకాన్ని బొగ్గురవ్వలు పర్స్పెక్టివ్స్ ప్రచురించింది కదా లాస్ట్ ఇయర్. ఆర్కే ఉంటే బాగుండేది, కానీ ఆర్కే లేడని ఏమి లేదు. హరగోపాల్ సార్ పర్స్పెక్టివే, నేను కూడా పర్స్పెక్టివే. సో పర్స్పెక్టివ్స్ రిప్రజెంటేషన్ ఉంది ఇక్కడ. బాలగోపాల్ గారు ఉంటే ఇంకా బాగుండేది. కార్మిక హక్కుల యోధుడు అని చెప్పేసి చందు, కేవలం బాలగోపాల్ అక్కడికి వెళ్ళి సింగరేణి వెళ్ళి ఉద్యమాన్ని ఎలా నిర్మించారు ఆ విషయాలు చాలా వివరంగా మాట్లాడతారు ఆ పుస్తకంలో. ఆయన లేరు మన మధ్య. చాలా సందర్భాల్లో జరుగుతున్నటువంటి అన్ని విషయాలు చూస్తున్నప్పుడు ఒక బాలగోపాల్ ఉంటే ఎట్లా ఉంటుంది, ఇంకొకళ్ళు ఒక కన్నాభిరాని ఉంటే ఎట్లా ఉంటుంది, వాళ్ళు కూడా జైల్లో కూర్చునేవారేమో చెప్పలేదు. వాళ్ళకి మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉందా? అంటే లీగల్గా ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఇల్లీగల్ అయిపోయినప్పుడు, వాళ్ళకి లీగల్ ఇల్లీగల్ అనేటువంటిది ఏమి లేదు. ప్రశ్నించేవాడు, మాట్లాడేవాడు ప్రతి ఒక్కడు దేశద్రోహి అయినప్పుడు, ఈ దేశద్రోహుల మధ్య ఈ కార్మిక వర్గం ఎక్కడ నిలబడి ఉంది? దేశద్రోహుల్లో ఉందా, దేశభక్తుల్లో ఉందా? ఒకవేళ కార్మిక వర్గం సికాసా లాగా పనిచేస్తే దేశద్రోహులు అవుతారు కదా. ఎటువంటి పోరాట రూపం చేపడతారు? సాధారణంగా మార్క్సిజాన్ని ప్రకారం కార్మిక వర్గ నియంతృత్వం వైపు నడిపేటువంటి కార్మిక వర్గ నాయకత్వంలో జరిగేటువంటి పోరాటాల గురించి మాట్లాడతాం. నిన్న మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ తర్వాత, అవి ఎన్కౌంటర్ కాదు, అది ఎన్కౌంటర్ అనేటువంటి పదం బూటకపు ఎన్కౌంటర్గా అర్థం మార్చుకుంది. ఇప్పుడు ఎన్కౌంటర్ అనేటువంటి బూటకం కాదు, ఏం కాదు, డైరెక్ట్గా డ్రోన్లతోటి, విమానాలతోటి, వేలాది సైనిక దళాలతోటి దాడులు చేసి అదొక యుద్ధ వాతావరణం క్రియేట్ చేయటం కూడా ఎన్కౌంటర్ అంటున్నారు. అదేంటో ఆశ్చర్యం. ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం నాయకత్వం వహించేటువంటి స్థితి ఉందా?
నాయకత్వం కదా వహించాల్సింది అన్ని ఉద్యమాలకి. ఈ పుస్తకం చదువుతున్నంతసేపు నాకు కలిగినటువంటి ఆలోచనలు ఇవి. వీటి గురించి చాలా సాహిత్యం వచ్చింది. నేను మీ అందరిలాగా అక్కడి నుంచి కూడా వచ్చి ఉంటారు కొంతమంది. మీ అందరిలాగా లోపల పనిచేసినటువంటి వ్యక్తిని కాదు, ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తిని కాదు. ఒక సాహిత్య విద్యార్థిగా నేనేం ఫీల్ అవుతున్నాను ఈ పుస్తకం గురించి. ఎన్నో పుస్తకాలు వచ్చాయి. నాకు తెలిసి భారతదేశంలో ప్రపంచ సాహిత్యం అని చెప్పేసి అంత ధైర్యం అయితే నాకు లేదు. ఎందుకంటే ప్రపంచ సాహిత్యం అంతా నేను చదవలేదు కాబట్టి. అంటే అక్షరత్తుగా అనేసి అలవోకగా. కానీ భారతదేశంలో భారతదేశ సాహిత్యం అంతా చదివామంటే మళ్ళీ అదొక ప్రశ్న. నాకు తెలిసి ఎంతో కొంత అది సమీపం మన దగ్గరగా ఉన్నటువంటి సాహిత్యం కాబట్టి ఎక్కడ కార్మిక ఉద్యమం గురించి ఇటువంటి సాహిత్యం రాలేదు. ఇటువంటి సంఘమే లేదు. నిజానికి కార్మిక సంఘం లేదు. సికాసా లాంటి కార్మిక సంఘం లేదు. ఎందుకు వచ్చింది ఇంత కార్మిక ఉద్యమ సాహిత్యం? ఎందుకంటే అక్కడ సికాసా ఉంది కాబట్టి. 81లో 56 రోజుల సమ్మె జరిగినటువంటి సందర్భంలో మొదలైనటువంటి సాహిత్యం. అంతకుముందు కూడా పాటలు ఉన్నాయి, పాటల రూపంలో ఉన్నాయి. పాటలు బావయ్యో బంగారయ్యో అని చెప్పేసి ఆ పాటలన్నింటినీ ఈ పుస్తకంలో కూడా ప్రస్తావిస్తారు. ఆ పాటలు కాకుండా వచన సాహిత్యం వచ్చినప్పుడు కథలు, నవలలు, వ్యాసాలు, నాటకాలు కూడా నాటక రూపం కూడా ధరించినట్టు ఉన్నాయి కొన్ని కథలు. ఎంతమంది కార్మిక అనేటువంటి పేరుతోటి బొగ్గు పొరల్లో అని చెప్పేసి మొట్టమొదటిసారి ఆ పుస్తకం వచ్చినప్పుడు ఆ సమ్మెను చదువుతుంటే ఒళ్ళు గగురు పొడిచేదన్నమాట. ఇలా కూడా జరుగుతాయా అంటే అప్పటికే ట్రేడ్ యూనియనిజంలో కూరుకుపోయి ఉన్నాయి మన జాతీయ కార్మికోద్యమ సంఘాలన్నీ. దానికి బయట ఇలా ఉద్యమాలు జరుగుతాయా? ఇందులో పెద్ది శంకర్ గురించి రాస్తూ రాడికల్ ఉద్యమంలో ఎండాకాలం గ్రామాలకు తరలండి క్యాంపెయిన్లో వాళ్ళకి ఎక్కడ నీళ్లు దొరకనప్పుడు పెద్ది శంకర్ అక్కడ ఎవరిదో మూత్రం తాగినటువంటి ఘటన ఇందులో వర్ణితమైంది. ఈ పుస్తకంలో కూడా రవీందర్ అన్న దాన్ని రికార్డ్ చేశారు. ఎందుకు చేశారు వీళ్ళు ఈ పని? పెద్ది శంకర్ కాదు, ఈవెన్ రవీందర్ అన్న తన మిత్రుడితోటి వెళ్తున్నప్పుడు మనుగూరు దగ్గర ఆ ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు, అది ఎండాకాలం అయినప్పుడు చీకట్లో లేకపోతే పగలు రాత్రి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎక్కడ నీళ్లు దొరకనప్పుడు ఒక మురుగు గుంటలో నోరు పెట్టి నీళ్లు తాగాల్సినటువంటి పరిస్థితిని కూడా ఆయన వర్ణించారు. ఎందుకు చేశారు వీళ్ళు ఈ పనులన్నీ? ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎందుకు చనిపోతూ ఉన్నారు? ఒకసారి కాదు, మరల చనిపోతూనే ఉన్నారు కదా. వాళ్ళు చనిపోయిన ప్రతిసారి ఇది అంతమైపోయింది, శ్రీకాకుళం అంతమైపోయింది, సికాసా అంతమైపోయింది, కార్మికోద్యమాలు ఉండవు ప్రపంచంలో ఎక్కడ, దేశంలో ఎక్కడ. ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్, కరీంనగర్ ఈ ఉద్యమాలన్నీ అణగిపోయినాయి. తర్వాత నల్లమల వెళ్ళింది. నల్లమల మీద నవల కూడా రాశాడు పీచంద్. నల్లమలనే అణిచివేశాం. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో మాడ్ ఉద్యమాన్ని కూడా అణిచివేస్తాము, వాళ్ళని చంపేశాము. ఇది ఆఖరి పోరాటం అంటారు. ఆఖరి యుద్ధం, పోరాటం కాదు, ఆఖరి యుద్ధం అంటారు. సొంత దేశ పౌరుల మీద యుద్ధాన్ని ప్రకటిస్తుంది ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజాస్వామ్య ప్రభుత్వం అని ఊరుకోవట్లేదు, అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వం అని కూడా చెప్తున్నారు. అంతటితో ఆగట్లేదు. ప్రజాస్వామ్యానికి ఇది తల్లి ఒడి అంట. తల్లి ఒడిలో చంటి బిడ్డలో కాల్పులకు ఎందుకు గురై చనిపోతున్నారు? 6 నెలల పసిగుడ్డు కూడా అన్యాయం చేసిందా? పోరాడుతుందా? ఆఖరి యుద్ధం వాళ్ళ మీద చేసేది. నిన్న మొన్న ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక మాజీ ఎంపీ అంటాడు,
గాజాలో ఉన్నటువంటి ప్రతి శిశువు మా శత్రువు అన్నాడు. ప్రతి శిశువుని చంపటమే మా ఉద్దేశం అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఆ ఇజ్రాయిలు ఈరోజు భారతదేశానికి ఆదర్శం. ఒకప్పుడు పాలస్తీనాని మొదటి గుర్తించినటువంటి దేశం భారతదేశం అయితే, ఇజ్రాయిల్కి వెళ్ళినటువంటి మొదటి ప్రధాని కగార్లో ఈరోజు, కగార్ పేరున ఈరోజు ఛత్తీస్గఢ్లో యుద్ధం చేస్తున్నారు. వాళ్ళ స్నేహ హస్తాలు ఇజ్రాయెల్ నుంచి పాలస్తీనా మీదకి ఎలా అయితే వ్యాపించాయో, ఢిల్లీ నుంచి ఛత్తీస్గఢ్ బస్తర్లో కూడా అలాగే వ్యాపించాయి. ఎందుకు చేస్తున్నారు ఈ పనులు? గాజాని ఆక్రమించి ఎవరికి అప్పచెప్తారు? అక్కడ అదొక అద్భుతమైనటువంటి టూరిస్ట్ సెంటర్గా డెవలప్ చేస్తారంట ట్రంప్ గారు. కగార్ను చేసి ఆఖరి యుద్ధం చేసి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఆఖరి మావోయిస్టును కూడా మేము నిర్మూలిస్తామని చెప్పేటువంటి అమిత్ షా గారు ఎవరికి అప్పచెప్తారు ఈ తర్వాత ఈ ఛత్తీస్గఢ్ని? అక్కడ ఉన్నటువంటి అడవిని, అడవి కింద ఉన్నటువంటి సంపదని. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటిది. దీన్ని ఎదుర్కోవటం ఎలా? ఇది ప్రధానమైనటువంటి సమస్య మన ముందున్నటువంటిది. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు రవీందర్. ఆయన జర్నీ ఇది, ఆయన ప్రయాణం ఇది. ఇలాంటి ప్రయాణాలు చాలా చదివాం మనం. మొన్నే ఇందాక ఆయన ఏబూష్ చెప్పారు కదా, ఇప్పుడే వీరుడు అనేటువంటిది. సమ్మిరెడ్డిని ఇంట్లో పైనుంచి హోల్స్ చేసి అందులోంచి పెట్రోల్ పోసి తగలబెట్టేసినటువంటి సమ్మిరెడ్డి కథ ఉంది కదా మనకి. దాన్ని వీరుడు అనేటువంటి కథగా, నవలగా రాశారు చంద్. దాన్ని తల్లులు బిడ్డల్లో హుస్సేన్ ఒక చాప్టర్గా కూడా వర్ణించారు. ఆయన గంగారాం గురించి, సరోజ గురించి, లక్ష్మవ్వ గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడారు. ఇప్పుడే ఎందుకు వీళ్ళందరూ చనిపోయారు? ఎవరి కోసం చనిపోయారు? ఎవరి కోసం ఈ కష్టాలన్నీ అనుభవించారు? సరళతో వివాహం అయిన తర్వాత రవీందర్, అప్పుడు ఆయన వివాహం అయిన వెంటనే జైలు జీవితం. ఆ తర్వాత ఆమె కడుపుతో ఉన్నప్పుడు తండ్రి చనిపోతే ఆయన ఎక్కడున్నాడో మరి, అజ్ఞాతంలో ఉన్నాడు. ఆయన తండ్రి చనిపోతే మామగారిని చూడటానికి వెళ్తుంది సరళ. పీకల్లోతు నీళ్ళ వాగులో నడుచుకుంటూ వెళ్తుంది. ఇలా చాలా చెప్పుకోవచ్చు ఈ పుస్తకం ద్వారా మనకు తెలిసేటువంటి అనేక విషయాలు. ఈ పుస్తకమే కాదు, ఇటువంటి పుస్తకాలు చాలా వచ్చినాయి. నేను చెప్పాను కదా, ఒక సాహిత్య విద్యార్థిగా వీటిని నేను అబ్జర్వ్ చేసినప్పుడు నల్ల కలువులు అని చెప్పేసి అబంపి పబ్లికేషన్ వాళ్ళు వేసినటువంటిది ఆ రోజుల్లో. ఏం చేసింది సికాసా? ఏం చేసింది? సికాసాలో పుట్టినటువంటి సింగరేణి సాహిత్యం ఏం చేసింది? అంతకుముందు జనరల్గా మనకి అసలు కార్మిక ఉద్యమ సాహిత్యం లేదు. కార్మికులు అసలు సాహిత్యంలోకి ఎక్కలేదు. ఒకవేళ ఎక్కిన కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు సహజంగానే కార్మిక వర్గం గురించో లేకపోతే రైతాంగం గురించో ఏవో నవల్లోనో వచ్చి ఉంటాయి. వాళ్ళందరూ బయట వ్యక్తులుగా రాశారు. కానీ కార్మికుల్లోంచి పుట్టినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరితో కలిపి నల్ల కలువలు, ఆ పేరు చూడండి ఎట్లా ఉందో, నల్ల కలువలు అని చెప్పేసి. అప్పట్లో కార్మిక అనేటువంటి పేరుతోటి రఘోత్తం రెడ్డి, రాజన్న, అల్లం రాజయ్య, పీచంద్ వీళ్ళు కథలు రాస్తూ ఉండేవారు. బండ కింద బతుకులు అని చెప్పేసి ఒక పుస్తకం కైతికాల పూసెట్టి పేరుతోటి వస్తుంది. ఆ రోజున పేరు కూడా అక్కర్లేదు ఎవరికి. ఒక పాట పాడుకుంటున్నాం మనం, ఆ పాట ఎవరు రాశారో తెలియదు. ఒక కథ చదువుతున్నాం, ఆ కథ ఎవరు రాశారో కూడా తెలియదు. ఒక కథల సంకలనం బయటకు వస్తుంది, అందులో కథల పేర్లు ఉంటాయి కానీ అవి ఎవరు రాశారో తెలియదు. అంటే దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యూమానిటీ అంట నేను.
రచయిత తన కర్తృత్వాన్ని, మనం చిన్న పని చేసి పెద్ద ఆర్భాటంగా ఫేస్బుక్లో పెట్టుకుంటున్నాం కదా ఈరోజు, ప్రతిదీ మనమే అని చెప్పేసి. తమ సొంత ముఖాలు దాచుకొని, తమ సొంత పేర్లు దాచుకొని, అజ్ఞాత కర్తృత్వంతో కథలు రాసేవారు, నవలు రాసేవారు. ఫలానా పేరుతోటి ఎవరు రాసిందంటే ఇప్పుడు అల్లవ రాజయ్య కథల పుస్తకాలు అవన్నీ పర్స్పెక్టివ్స్ వేసిన తర్వాత ఓహో ఇది అల్లం రాజయ్య రాసిందని తెలుస్తుంది. నల్ల వజ్రం అనేటువంటి నవల పవన్ కుమార్ పేరుతో రాసింది. ఎవరు, నేను నా పిహెచ్డి వీటిని టచ్ చేస్తూ మాట్లాడేటప్పుడు నాకు ఆ రోజు తెలియదు వాళ్ళు ఎవరో. పుస్తకాలు దొరికేవి కాదు, నల్ల వజ్రం దొరికేది కాదు, నల్ల కలువలు దొరికేది కాదు. తెప్పించుకొని ఏదో విధంగా కింద మీద పడి తెప్పించుకోవటం. ఈరోజు మన మధ్య ఇంకొక యువ పరిశోధకురాలు ఉంది, లావణ్య. ఈమె అదే స్ట్రగుల్. నాకు దొరకలేదు నల్ల కలువలు, నాకు దొరకలేదు నల్ల వజ్రం, ఆమెకి దొరకట్లేదు. ఏమయ్యాయి? నా దగ్గర ఉన్నాయని చెప్పాను. ఇట్లాగే ఎవరో పరిశోధక విద్యార్థులు వస్తారు, తీసుకెళ్తా ఉంటారు, మళ్ళీ రావు. అన్న దగ్గర కూడా ఉన్నాయంట ఈ పుస్తకాలన్నీ. అన్న అడ్రస్ పట్టుకోండి గట్టిగా. నల్ల కలువలు ఉంది, నల్ల వజ్రం ఉంది, బండ కింద బతుకులు ఉంది. మరొక విషయం గుర్తొస్తుంది నాకు, ఈ సాహిత్యాన్ని ప్రచురించే క్రమంలోనే పర్స్పెక్టివ్స్ 1998లో 2000లో సింగరేణి అని చెప్పేసి ఒక చిన్న పుస్తకం వేసింది. ఆ మునీర్ అన్న ఈవేళ చనిపోయినట్లు వార్త కూడా షేర్ చేశారు. అద్భుతమైనటువంటి రైటర్. అందులో ఒక చిన్న కవితతోటి ఆ పుస్తకం స్టార్ట్ చేశారు. అమ్మ ఆకలి అవుతుంది, ఆకలి అయితే వండటానికి ఒకవేళ ఉన్నా బొగ్గులు లేవు, పొయ్యి మీదకున్నా పొయ్యి కిందకు లేనటువంటి పరిస్థితి ఒక్కొక్కసారి. వాటి కోసం కూడా పోరాటాలు జరిగినాయి సికాసా టైంలో. గాలి కోసం, ఫ్యాన్ కోసం, లైట్ కోసం, గుడిసేసుకోవటం కోసం, గుడిసెల్లోకి కరెంటు కోసం, రోడ్డు కోసం, నీళ్ల కోసం, ఇల్లు, నీళ్ల తగు, ఇలాంటివన్నీ కథలు. అందులో నీళ్ల తగు అని ఒక కథ, ఇల్లు అని ఒక కథ, బొగ్గుపొరల్లో ఉన్నటువంటి కథల గురించి మాట్లాడుతున్నా నేను. ఇవన్నీ ప్రతి దాని కోసం పోరాడారు. సేఫ్టీ బెల్ట్ కోసం పోరాడారు, బూట్ల కోసం పోరాడారు. ఈరోజు అనుభవిస్తున్నటువంటి సుఖాలు ఈరోజు లాభాల్లో నడుస్తుందంటారు. ఒకప్పుడు 1,20,000 మంది ఉన్నటువంటి కార్మికులు ఈరోజు 30,000 మందికి కుదించేశారు కదా. రవీంద్రన్ తన చివరి మాటల్లో రాస్తాడు, ఒకప్పుడు 100-30 రేషియో ఉండేదంట. 100 మంది కార్మికులు ఉంటే 30 బావులు ఉంటాము, ఇలా ఒక రేషియో ఉంది. ఈరోజు అది ఉల్టా అయిపోయింది. 30,000 కార్మికులు ఉంటే 100 గన్లు ఉంటాయి. ఏమయ్యారు ఆ కార్మికులందరూ? ఇప్పుడే ఏభూషి ఒక మాట మాట్లాడుతూ అన్నారు, ఆయన ఎంతమందిని పర్మనెంట్ కార్మికులను చేసింది, కాంట్రాక్ట్ కార్మికులను అన్నారు. వాళ్ళు ఏరి ఈ రోజున అక్కడ సమ్మె కట్టేటువంటి పరిస్థితి ఉందా? సమ్మె కడితే ఎటువంటి పరిస్థితుల్లో సమ్మెకి వెళ్తున్నారు వాళ్ళు? నాకు ఇంకొక కథ గుర్తు వస్తుంది, ముళ్ళపూడి సుబ్బారావు రాసినటువంటి కథ హక్కుదారులు. ఆ కథ పేరు. ఈ హక్కుదారుల్లో ఆయన క్వశ్చన్ రైట్ చేశారు. ఓకే, బోనస్ ఇస్తున్నారు, ఇప్పుడు బోనస్లు కూడా ఇస్తున్నారు. 8.33 బోనస్ కాదు, అది 15 అయింది, 20 అయింది, 25 కూడా అయింది. ఆహా, ఇన్ని పోరాటాల ద్వారా మనకి 25% వస్తుందని చెప్పుకుంటున్నాం కదా. ఈ 30,000 మంది కాకుండా అవుట్సోర్స్డ్ కార్మికులు ఉంటారు కదా, అంతా అవుట్సోర్సే, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్సోర్స్డ్. మరి వచ్చినటువంటి బోనస్ లో అవుట్సోర్స్డ్ కార్మికుల శ్రమ ఎంత, వాళ్ళు పొందుతుంది ఏంటి, ఎవరు హక్కుదారులు, నిజమైన హక్కుదారులను కొత్త ప్రశ్న లేవనెత్తాడు అతను. అంటే సింగరేణి సాహిత్యం అంటే ఇవన్నీ కూడా సాహిత్య వస్తువులు అయ్యాయి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ విషయాలన్నీ? కార్మికులు స్వయంగా మాట్లాడుతున్నారు. అల్లవరాజన్న సైరన్ నవల్లో సికాసా ఏర్పడటానికి ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అవన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. ఎందుకంటే 78 నుంచి 85 వరకు 7 సంవత్సరాల ప్రయాణం ఇది. ఈ 7 సంవత్సరాల ప్రయాణంలో గంగారాం ఉన్నాడు, శ్యాము, రఘు అని మారు పేరుతో ఉన్నటువంటి నల్ల ఆదిరెడ్డి ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. హుసేన్ ఇంకా ఉన్నాడు, గట్టిగా మాట్లాడితే జైలుకి వెళ్తాడు. ఇప్పుడు రవీంద్రన్న గట్టిగా
పోయి వచ్చిందంట ఇప్పుడే. ఆయన మీద రూపా ఉంది కానీ పాప ఎందుకో తప్పించుకున్నారు పెద్ద ఆయన అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళకి పెద్ద ఆయన చిన్న ఆయన అని ఎవరు ఏమి లేదు. 68 ఏళ్ళ రవీందర్ శత్రువే, అంబటి నాగన్న శత్రువే, హరగోపాల్ సారు శత్రువే. దీనికి అంతం లేదు. అటువంటి పరిస్థితుల్లో వస్తున్నటువంటి పుస్తకం ఇది. ఎందుకు అవసరం అవుతుంది? పి. చందే శేషగిరి అని ఒక నవల రాస్తాడు అదే రోజుల్లో. ఎప్పుడో 2000లో శేషగిరి 40 నాటి తెలంగాణ రైతాంగ పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం నాడు కార్మికులు ఎలా ఇదయ్యారు. ఆ రోజుల్లో శేషగిరి అందరికీ పేరు, కార్మికోద్యమ నాయకుడికి శేషగిరి పేరు. వీళ్ళు ఉద్యమం చేసినప్పుడు కార్మికోద్యమం నాయకుడు రమాకాంత్, సమ్మిరెడ్డి రమాకాంతే, కట్ల మల్లేశము రమాకాంతే. ఈ చరిత్రనంతటిని నేను సాహిత్యం ద్వారా తెలుసుకున్నాను. సాహిత్యం ద్వారా చరిత్రను తెలుసుకుంటున్నానంటే అంత సాహిత్యం వచ్చిందని. సాహిత్యం ద్వారా నేను చరిత్రను తెలుసుకుంటున్నానంటే చరిత్ర సాహిత్యాన్ని అంతగా ప్రభావితం చేసిందని. సార్, మీ టెరిటరీలోకి వెళ్ళి మాట్లాడుతున్నాను. చరిత్ర అలా నిర్మితమవుతుందంటే చరిత్ర నిర్మించినటువంటి ఒక గొప్ప మహోద్యమం అక్కడ నిర్మితమైందని అర్థం. ఆ ఉద్యమాల గురించి అంటే సాహిత్యం గురించి మాట్లాడటం, చరిత్ర గురించి మాట్లాడటం, చరిత్ర గురించి మాట్లాడటం అంటే చరిత్ర నిర్మాతల గురించి మాట్లాడటం, ఆ చరిత్ర నిర్మాతలను తయారు చేసినటువంటి ఒక నిర్మాణం గురించి మాట్లాడటం. ఇప్పుడు ఆ నిర్మాణాల అవసరం. ఓకే, చంపేయచ్చు, బసవరాజుని చంపేయచ్చు, మల్లోజుల కోటేశ్వరం చంపేయచ్చు. కోటేశ్వరరావు ప్రసక్తి కూడా ఇందులో ఈ పుస్తకంలో ఉంది. చంపేయచ్చు. బషాయిటుడు అని చెప్పేసి మహాశ్వేతాదేవి నవల గుర్తొస్తుంది నాకు. ఉద్యమంలో ప్రతిసారి బషాయిటుడిని చంపేశామని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. నన్ను అడిగితే ఈ రోజున బషాయిటుడిని ప్రతి ఉద్యమంలోనూ టెక్స్ట్ బుక్ చేయాలి. ప్రతి ఉద్యమంలోనూ టెక్స్ట్ బుక్ అంటున్నా నేను, స్కూల్లో కాదు. బషాయిటుడు చనిపోయాడు అని చెప్పేసి ప్రభుత్వాలు, పాలక వర్గాలు ప్రతిసారి సెలబ్రేట్ చేసుకుంటాయి. మళ్ళీ ఎవరో ఇంకొక చిన్న తిరుగుబాటు జరుగుతూ ఉంటుంది. ఎవరు దీన్ని నీళ్ళు చేస్తారంటే మళ్ళీ ఒక టుడు, మళ్ళీ ఒక బషాయిటుడు అతను వస్తాడు. మల్లోజుల కోటేశ్వరరావు పోతే మల్లోజుల వేణుగోపాల్ వస్తాడు. ఆ స్థానంలోకి గణపతి వెళ్తే గణపతి స్థానంలో ఒకరు వస్తారు, ఇంకొకరు వస్తారు. ఆగిందా? స్పార్టకస్ని చంపేసిన రోజునే మొత్తం బానిస చరిత్ర అంతా ఆగిపోయిందా? బానిసల తిరుగుబాటు ఆగిపోయిందా? ఆగలేదు కదా. ఎప్పటికీ ఆగదు. ఇది ఆగుతుందని ఎవరన్నా అనుకుంటున్నారంటే వాళ్ళు అహంకారంతో ఉన్నారని అర్థం. అజ్ఞానం కాదు, వాళ్ళు అజ్ఞానంలో లేరు. వాళ్ళకి జ్ఞాన వ్యవస్థలన్నీ ఉన్నాయి, పాలక వ్యవస్థలన్నీ ఉన్నాయి, అన్నీ వాళ్ళ వైపు ఉన్నాయి. కానీ వాళ్ళు అహంకారంతో విర్రవీగుతున్నారు. అంత అహంకారంతో ఎందుకున్నారు అంటే వాళ్ళు చాలా పెద్ద భయస్థులు అన్నమాట. వాళ్ళకి భయం ఉంది కాబట్టి ఈరోజు ఆయన శవాన్ని సైతం తీసుకొచ్చి అక్కడ శవానికి అంతిమ యాత్ర కూడా ఒప్పుకోవట్లేదు. ఎందుకంత భయపడుతున్నారు? అది తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, అది ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కావచ్చు, అధికార పక్షంలో ఉన్నవాళ్ళు కావచ్చు. ఎందుకు ఇంత భయపడుతున్నారు? నేను పర్లేదా? కాదు, పర్లేదా? 2 minutes మాట్లాడచ్చు. ఇంత సాహిత్యం వచ్చింది, కథలు వచ్చాయి, పాటలు వచ్చాయి, నవళ్ళు వచ్చాయి, నాటకాలు వచ్చాయి, జీవిత చరిత్రలు వచ్చాయి, వ్యాసాలు వచ్చాయి. ఆ రోజుల్లో కోల్ బెల్ట్ పత్రిక వచ్చేది. ఆ పత్రిక కోల్ బెల్ట్ అంటం ద్వారానే తెలుస్తుంది. రాడికల్ వాయిస్ అని చెప్పినట్లు ఫస్ట్ రాడికల్ వాయిస్ వచ్చింది, తర్వాత కోల్ వాయిస్ అని పత్రిక, గోడ మీద పత్రిక వచ్చేది. అంటే మనం ఇందులోంచి నేర్చుకోవాలి. అది నేను చెప్పదలుచుకున్నాను. ఒక ఉద్యమం నిర్మాణం కావాలంటే కేవలం త్యాగాలే కాదు, సాహసాలు కూడా అవసరం అవుతాయి. ఎటువంటి సాహసాలు అవసరం అవుతాయి? ఎటువంటి హార్డ్షిప్ ఇన్ ద లైఫ్ అంటాం కదా, దాన్ని ఇందులో చూసాం మనం. అట్లాంటి సందర్భాల్లో పార్టీ ఏం చేసింది? పార్టీ ఎటువంటి నిబంధనలు? ఇందులోనే పెళ్లి చేసుకోవటానికి పార్టీ అనుమతితోనే పెళ్లి చేసుకున్నాను, పార్టీ నాకు పెళ్లి చేస్తుంది, వాళ్ళ మాంగారు శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకోమంటారు.
రవీంద్రన్ని. లేకపోతే నా కూతుర్ని ఇవ్వనంటాడు. ఆయన నువ్వు ఇచ్చేదేంటి, ఆమె నాతోటే ఉందని ఆయన తీసుకెళ్ళిపోయి పార్టీలో పెళ్లి చేసుకుంటాడు. పార్టీ పెళ్లి చేసుకుంటే మామగారు ఊరుకోలేదు. చాలాసార్లు ఈ పుస్తకం చదువుకుంటే నన్ను నేను చూసుకున్నట్లయింది. మా మామగారు కూడా ఎట్లాగే చూసాను. మా మామగారు కొత్త బట్టలు ఇచ్చి కొత్త బట్టలు కుట్టించుకొని అప్పట్లో ఎంతో 1000 రూపాయలు అట్లా ఇస్తానంటే నేను బట్టలు వేసుకోకుండా తిరగట్లేదు, బట్టలతోనే ఉన్నాను. చివరికి స్టేజ్ మ్యారేజ్, అక్కడికి వెళ్ళి దండలు ఉంటాయంటే మంగళసూత్రం కట్టమన్నారు. ఎక్కడి నుంచి తెచ్చి కట్టేది? నేను మంగళసూత్రం తీసుకెళ్ళాను, పెళ్లి కొడుకే తీసుకెళ్ళాలనుకుంటున్నా, తెలీదు. ఈ రోజు కూడా మా మిస్సెస్ కనీసం ఒక దండ కూడా కొనలేదు కదా నువ్వు అని ఎక్కిరిస్తూ ఉంటుంది ఆమె. ఫోటోలు కూడా ఏమి లేవు. అంటే పెళ్ళి అయిందంటే పెళ్ళి అయిందని, ఎక్కడన్నా వెళ్ళాలంటే ఇప్పుడు ఒక అఫిడవిట్ పెట్టి వేరే భార్యాభర్తలు అని చెప్పేసి వెళ్ళాలన్నమాట. ఆయనకి ఇదే సమస్య అయింది. స్టేజ్ మీదకి వెళ్ళగానే మంగళసూత్రం కట్టాల్సి వచ్చే పరిస్థితి. వాళ్ళు తెలియగలరు. వాళ్ళ మామగారు దీనికంటే 2 ఆకులు ఎక్కువ చదివినాడు. చిన్నమ్మ ఆమె ఏం చేసింది, పూల దండలో ఆ తాళి ఉంటుంది కదా, దాన్ని దాచిపెట్టి దండేస్తే ఆటోమేటిక్గా కట్టినట్లే కదా. రవీంద్రన్న పాపం, రవీంద్రన్న అజ్ఞాత జీవితం గడిపొచ్చిన వాడు కదా, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో చూస్తాడు కదా. ఆ దండలో దాగి ఉన్న దారాన్ని సైతం కనిపెట్టగలడు విప్లవకారుడు. దండలో దాగి ఉన్నటువంటి ఏమది మంగళసూత్రాన్ని కనిపెట్టాడు. ఆయన 2 ఆకులు ఎక్కువ చదివాడు కదా, పిన్నమ్మో లేకపోతే మామగారు, ఈయన 4 ఆకులు ఎక్కువ చదివాడు. దండలు ఎక్స్చేంజ్ చేశాడు. దండలు ఎక్స్చేంజ్ చేసినప్పుడు తాడి ఉన్నటువంటి దండ సరళక్క చేతిలోకి వెళ్ళింది. ఆమె చూసుకుందో లేదో పాపం తెలియదు. ఆమె ఆ దండేసింది తాళి కట్టించుకున్న మొట్టమొదటి భర్త అయిన. అంటే ఈ తాళి వ్యవహారం అంతా కొంచెం ఏదోగా ఉంటుంది, కానీ సరదాగా మాట్లాడుకోవటానికి బాగుంటుంది కదా. అంటే ఉద్యమం ఏమి నేర్పుతుంది, ఉద్యమం ఏమి నేర్పుతుంది, ఉద్యమ జీవితం ఏమి నేర్పుతుంది, అదంతా ఈ పుస్తకంలో ఉంది. మిగతా సాహిత్యం కంటే చాలా సాహిత్యం గురించి మాట్లాడుకున్నాం కదా. ఎంత దుర్మార్గమైనటువంటి అణచివేత జరిగింది ఉద్యమం మీద, సికాస మీద. జులుం అని ఒక కథ ఉంటుంది, పి చంద్రదే. జులుం అనేటువంటి కథ ఇప్పుడే లావణ్యతో చెప్పాను అనుకుంటా. అందులో పోలీసులకి చంద్రన్న అనేటువంటి ఒక వ్యక్తి దొరుకుతాడు. చంద్రన్న అనే ఒక వ్యక్తి దొరికితే అతని శవాన్ని మాయం చేస్తారు. అతన్ని చంద్రన్న ఎలా చంపేస్తారంటే, ఒక కాలికి ఒక తాడుగట్టి ఇటువైపు, ఇంకొక కాలికి తాడుగట్టి ఇటువైపు 2 జీపులతోటి లాక్కెళ్ళిపోయి నిలువుగా ఇలా చీదిపోతాడనమాట చంద్రన్న. ప్రజాస్వామ్య దేశం మనం. ఇంత చేసి ఆ చంద్రన్న నాయకుడు చంద్రన్న కాదు, సామాన్య ప్రజల్లో ఉన్నటువంటి చంద్రన్న. 27 మందిలో, 32 మందిలో, 40 మందిలో అసలు ఉద్యమకారులు ఎంతమంది, మిగతా సామాన్య ఆదివాసీలు ఎంతమంది అని చూసినప్పుడు ఈ జీపు కట్టి లాగినటువంటి ఆ చంద్రన్న నిజానికి చంద్రన్న కాదు, ఆ పేరుతో ఉన్నటువంటి చంద్రయ్య అనేటువంటి ఒక సాధారణటువంటి వ్యక్తి. ఇటువంటి వాటిని ఎన్నో సాహిత్యంలో రికార్డ్ చేశారు రచయితలు. పి చంద్ర రాసినటువంటి విస్తృతమైనటువంటి రచనలు ఎవరు చేయలేదేమో. సింగరేణి చరిత్ర తెలుసుకోవాలంటే మనం పి చంద్ర దగ్గరికి వెళ్ళాలి. సింగరేణి చరిత్ర తెలుసుకోవాలంటే మనం అల్లం రాజన్న దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇంత క్రూరంగా ఉంటుంది ఆ రాజ్యం. వాళ్ళకి మానవీయత అనేటువంటి గుణాలు ఏమి ఉండవా? రాజన్నంతనే పోవున కృపయు అంటాడు ఎవరు? కాళహస్తీశ్వర శతకం రాసినటువంటి దూర్జటి. అంటే రాజ్యానికి ఇంత క్రూరత్వం ఎందుకు ఉంటుంది? అతి సామాన్యులైనటువంటి వాళ్ళని కూడా తీసుకెళ్ళి అలా చంపాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడుతుంది? భూదేవి అని ఇంకొక నవల రాస్తాడు పి చందే. భూ నిర్వాసితులని ఇంకొక కథల పుస్తకం ఉంటుంది. అది ఓపెన్ కాస్ట్ మైన్స్ గురించి. అక్కడ వరకు రాలేదు రవీంద్రన్న. ఓపెన్ కాస్ట్ మైన్స్ వచ్చాక ఏం జరిగింది, కార్మికుల హక్కులు ఏమైనాయి, కార్మికుల సంఖ్య ఎలా తగ్గుకుంటూ పోయింది, ప్రైవేటైజేషన్ ఎలా పెరుగుకుంటూ పోయింది, మిషనరీ వచ్చిన తర్వాత కార్మికులు వాళ్ళ పరిస్థితి ఏమైంది, ఈ విషయాలన్నీ మనకి అక్కడ కనపడతాయి. అంటే
నేను ఒక బయట వ్యక్తిగా, సాహిత్య విద్యార్థిగా ఉద్యమాన్ని ఎలా అర్థం చేసుకున్నానో చెప్తున్నాను. ఇంత పెద్ద సాహిత్యంలో విఎస్ అని ఒక ఆయన ఉన్నాడు, మూట శంకర్ అతని పేరు. కొత్తగూడెం బుక్ ట్రస్ట్ వాళ్ళు వేశారు ఆయన పుస్తకాన్ని. సింగరేణి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన గురించి కూడా మీరు ఈ పుస్తకంలో సాగర్ అనే మారు పేరుతోటి, విఎస్ అనే పేరుతోటి ఆయన కథలు కూడా దొరుకుతాయి. ఆయన ఎన్కౌంటర్లో చనిపోయినట్టున్నాడు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉద్యమము, కార్మికులు, కార్మికోద్యమము, సికాస, రైటర్స్ వేరు కాదు. వీళ్ళందరూ అక్కడి నుంచే పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు. అంటే బయట ఉన్నటువంటి వాళ్ళు రాసేటువంటి సాహిత్యానికి, లోపల ఉన్నటువంటి వాళ్ళు రాసేటువంటి సాహిత్యానికి తేడా ఏంటి? కార్మిక జీవితం గురించి కార్మికులకు బయట ఉన్నటువంటి వాళ్ళు రాయటం, ఆదివాసీ జీవితం గురించి ఆదివాసీలకు బయట ఉన్నటువంటి వాళ్ళు రాయటం, వీటికి తేడా ఏంటి? ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నీకు దొరుకుతుంది. సో ఇది కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఈ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లో అన్నీ ఉన్నాయి. అంటే ఉద్యమం నడుస్తూ ఉంటుంది, వైయక్తిక జీవితం ఉంటుంది, పోలీస్ ఆపరేషన్ ఎట్లాగా ఉంటుంది, తీసుకెళ్ళి టార్చర్ చేయటం, ఇవన్నీ ఉంటాయి కదా. వీటినన్నిటిని తట్టుకొని నిలబడటానికి తర్వాత తను బయటికి రావటం, బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ ముట్టుకోవట్లేదు. సో బొగ్గు రవ్వలంటే కార్మిక ఉద్యమ చరిత్ర, జ్ఞాపక శకలాలు. నేను తెలుగు వెర్షన్ చదువుకున్నాను, ఇంగ్లీష్ వెర్షన్ చదువుకున్నాను. విమల్ అద్భుతమైనటువంటి ట్రాన్స్లేటర్, తిరుగులేదు. అన్నిటికీ వాళ్ళు చెప్పలేదనుకుంటా, వాళ్ళు ఎక్కడా వేలు పెట్టలేనంతగా చిక్కటి రచన. ఇందులో చాలా పాటలు ఉన్నాయి. అంటే ఉద్యమంలోకి రవీందర్ ప్రవేశించి ఇదంతా ఆ పాటల్ని ఎలా ట్రాన్స్లేట్ చేశారు, వచనాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు, బాగానే ఉంటుంది. వచనాన్ని హాయిగా ట్రాన్స్లేట్ చేస్తున్నారు, అనుభవాలు కాబట్టి సింపుల్ ఇంగ్లీష్లోకి. పాటను ఎలా ట్రాన్స్లేట్ చేశారు విమల్ అని చెప్పి నేను పట్టి చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఆ పాట ఏంటో చెప్తారేమో. With the siren's call, tools in hands, on a rickety cycle, to the mines you journeyed, O fellow worker, to toil beneath the weight of covering stones. గుర్తొచ్చిందా మీకు? రాఘవాచారి గారు, మీకు గుర్తు రావాలా పాట? సైరన్ సిటీ సింగరేణి సిటీ విని తడక సైకిల్ వేసుకొని, ఈ పదాలను ఎలా ట్రాన్స్లేట్ చేస్తారని నాకు ఆసక్తి. ఆ తడక సైకిల్, మామూలుగా సైకిల్ ఉంటుంది, సైకిల్ దొక్కు సైకిల్ అంటారు మా కోస్తాలో. ఈయన ఇక్కడ ఏమంటున్నాడు, తడక సైకిల్ అంటున్నాడు. ఆ తడక సైకిల్ని ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తాడు విమల్ అని నా ఆసక్తి, ఒక సాహిత్య విద్యార్థిగా. ఆయన ఏమంటాడు, రికిటీ సైకిల్ అంటాడు. ఆ పదం చూడండి. అంటే సైకిల్ ఒక రకమైనటువంటి శబ్దం చేస్తుంది కదా, డొక్కు సైకిల్ శబ్దం చేస్తుంది కదా, ఆ సౌండ్ని తెలియజేయటానికి ఆ పదం వాడుతున్నాడు. ఓ ఫెలో వర్కర్ బినీత్ ద వెయిట్ ఆఫ్ టవరింగ్ స్టోన్స్, బండ కిందకి నువ్వు పోతివా ఓ కార్మికన్నా. బండ కింద, ఇక్కడ స్టోన్ ఏంటి, బొగ్గు పెళ్ళ. బండ అంటే నిజానికి స్టోన్ కాదు, బొగ్గు పెళ్ళనే బండ అంటారు. బండ కింద బతుకులు అంటే బొగ్గు బావిలో ఆ బండ కింద బండ కూలింది అంటారు. అది పడిపోయినప్పుడు దొంతులు కట్టకుండా ప్రమాదం జరిగినప్పుడు బండ కూలి ఇంత అయింది ప్రమాదం అంటారు కదా. ఇట్లా దాని పక్కనే శివసాగర్ పోయం అవుతుంది. తోటరాముని తొడకు కాటా తగిలిందని చిలక చీటీ తెచ్చిరా ఓ విలుకాడా నా చిలికాడా. ఇది అందరికీ తెలిసినటువంటి పాటే. దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేశాడు ఈయన, an arrow struck deep in the warrior's thigh. తోటరాముడి తొడకు కాటా తగిలింది. ఏ ప్యారెట్ బోర్ ద న్యూస్, అది తెచ్చిందంట, వార్త తెచ్చిందంట. చిలుక చీటీ తెచ్చిరా అంటాడు ఆయన. ఆ చీటీ అసలు ఈ తెలుగులో ఉన్నటువంటి నాన్ సెన్స్ అంటామే, అందాలు, సౌందర్యాలు, ఇవి ఇంగ్లీష్లోకి ఎట్లా వస్తాయి? అది
చాలా ఈజీగా. ఆ? ఓ ఆర్చర్ మై ఫ్రెండ్, ఈ పాటను ఈల పాటలో వినిపించాడంట. ఎవరు? రవీందర్ వీల పాట వేశాడు. ఈల పాట వేసే సరళక్కను పిలిచాడు. అంటే కార్మిక జీవితంలో పాట ఎలా ఒక భాగమైంది ఈ కథ, ఈ మెమరీస్ ద్వారా తెలుస్తాయి. జ్ఞాపక శకలాలేవి. ఇలా చెప్పుకుంటే చాలా చెప్పుకోవాలి. ఆయన పెళ్ళి, ఆయన క్వార్టర్స్ లేవు కదా, సింగరేణి కార్మికుడి క్వార్టర్స్ కూడా పోరాటం చేయాల్సిందే. క్వార్టర్స్ కోసం పోరాటం చేస్తే గుడిసెలు వస్తాయి. గుడిసెల కోసం పోరాటం చేస్తే గుడిసెల దగ్గరికి నీళ్ళ కోసం పోరాటం చేయాలి. నీళ్ళు వచ్చిన తర్వాత కరెంటు కోసం పోరాటం చేయాలి. ప్రతిదీ పోరాటం ద్వారానే. అప్పుడు వాళ్ళ మేనేజర్ ఎవడో ఉంటాడు కదా, శాంక్షన్ చేయడు. వాడు అంటాడు, ఈరోజు గుడిసెలు ఒప్పుకుంటే రేపు కరెంట్ అంటాడు, రేపు కరెంట్ వస్తే రోడ్డు అంటాడు, ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ అంటాడు. అంటే వాళ్ళకి ఉన్నటువంటి ఇవి ఉన్నాయి కదా సదుపాయాలు, వీళ్ళు కోరతారేమో అని భయం. అదే హుసేన్ పాట ఒకటి కూడా ఉంది. వాడి గుడిసె చుట్టూ తంగిడి చెట్లు, వాడి బంగ్లాలోనేమో పూల చెట్లు. ఇక్కడ నాకు నీళ్లు లేవు, అక్కడ వాడికి అర్రాకొక్క ఫ్యాను, ఇక్కడ నేను చీకట్లో ఉంటాను. అబ్బా ఏం పాటలు, అబ్బా ఏం పాటలు, ఏం ఉద్యమాలు, ఏం కార్మికులు. ఇవాళ అవసరం, ఇవాళ అవసరం. ఇవాళ తెలుగు రీడర్స్ కాదు, భారతదేశంలో ప్రపంచంలో ఉన్న రీడర్స్ అందరికీ సింగరేణిలో ఒకప్పుడు ఇంత గొప్ప ఉద్యమం జరిగింది. ఈ కార్మిక చైతన్యమే ఇప్పుడు కార్మికులు అందిపుచ్చుకోవాల్సినటువంటి చైతన్యం. ఆనాటి శ్రీకాస చైతన్యాన్ని ఈరోజు కార్మిక చైతన్యం, ఈ కార్మికులు అందిపుచ్చుకున్నప్పుడు అప్పుడు కగారికి సమాధానం చెప్పగలమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.